విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా పాడి రైతుల సంక్షేమం కోసం సంఘ కమిటీల ఏర్పాటు హర్షణీయం. జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ వెల్లడి. మత్స్యకారులను ఆదుకోవాల్సిన బాధ్యత, అండగావాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్. నా విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన పలు మహిళా సంఘాలు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ప్రధాన కార్యదర్శి రమాదేవి. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ పై శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైకాపా సభ్యులు ఆరోపించగా వాటిని మంత్రులు ధీటుగా తిప్పికొట్టారు. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ తేల్చి చెప్పారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సైతం ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టంగా చెప్పారని భరత్ గుర్తు చేశారు. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలంటూ ప్రశ్నించారు. ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష, మా ప్రైవేటీకరణ ఆపుతాం అనేసి. స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష, స్టేట్ మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష. అసలు దీనికోసము 32 మంది ప్రాణత్యాగాలు చేశారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, సరే వీళ్ళు లేదు అని చెప్తున్నారు, మరి లేదు అన్నప్పుడు ఈ 1500 కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్ కి ఏమో 30,000 కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష. 2 ఎంపీలే ఉన్నారు, మనకి 31 మంది ఎంపీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష. సో ఇది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్ కి కూడా కేంద్రం ప్రతిపాదించింది, కానీ ఎన్నికల టైంలో ఆపేశారు అధ్యక్ష. మన స్టీల్ ప్లాంట్ కి మాత్రం అదేం ఆపట్లేదు. అసలు కాంట్రాక్ట్ కార్మికులు, కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వలన చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి అసలు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని, లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదా అని అడుగుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మేము చెప్పదలిచింది ఏమంటే, గత ప్రభుత్వ కాలం, ఈ ప్రభుత్వ కాలం చాలా కాలం నుంచి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దు అని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న కార్మికులతో గత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే భూములు అమ్మేసి అప్పులు తీర్చుకోండి అని చెప్పి ఆయన కార్మిక సంఘాలకు సలహా ఇచ్చారు. ఇప్పుడేమో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి కానీ దీని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇది ఒక పార్టీకి సంబంధించో లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది. చాలాసార్లు పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష, ఇది చాలా భావోద్వేగంతో, చాలా త్యాగాల మధ్య నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆ రోజున మన మంత్రి గారు చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ సమయంలో జరిగింది ఏంటంటే, కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే, మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం, మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక, ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే, ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి
పాడి రైతుల సంక్షేమం కోసం విశాఖ డైరీ వ్యవహారంపై సంఘ సభ్యుల కమిటీ వేసేందుకు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపాదన చేయడం హర్షణీయమని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరుల సమక్షంలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం పట్ల ఉత్తరాంధ్ర పాడి రైతులు, జనసేన పార్టీ కూటమి చిత్తశుద్ధిని ప్రశంసిస్తోందని అన్నారు. అదేవిధంగా పాడి రైతులను నీట నిలువున విశాఖ డైరీ యాజమాన్యం దోపిడీ చేస్తోందని ఆరోపించారు. అందుకు సంబంధిత పత్రాలను మీడియాకు చూపించారు. ఆంధ్ర రాష్ట్ర 2024 బడ్జెట్ సమావేశాలు ఏవైతే అసెంబ్లీలో జరుగుతూ ఉన్నాయో, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో పాడి రైతుల యొక్క కష్టాన్ని దోచుకుంటున్నటువంటి, పాడి రైతుల యొక్క బాధలను తెలుసుకొని విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి రైతులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అవినీతి అక్రమాల మీద నిన్న జరిగినటువంటి సభలో గౌరవ ఆంధ్ర రాష్ట్ర సభాపతి వర్యులు పెద్దలు పూజ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే సభ్యులు ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు, అలాగే పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు గారు, అలాగే నెల్లూరు శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వీరందరూ కూడా విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవినీతి అక్రమాల పైన రైతులు నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ విశాఖ డైరీ పాల సేకరణ ధరలు ఏదైతే లీటర్కి 3.5 ఇచ్చి 4 రూపాయలు తగ్గించారో, రైతులు ఏదైతే ఆందోళన చెందుతూ ఉన్నారో, విశాఖ డైరీ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ నుంచి కంపెనీ యాక్ట్లోకి మార్చి ఏ విధంగా దోచేస్తూ ఉన్నారో దాని మీద నిన్న నిండు సభలో బడ్జెట్ సమావేశాల్లో విశాఖ డైరీ మీద జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో దాని మీద సభా సంఘాన్ని ఏర్పాటు చేయడానికి సాక్షాత్తు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి సభలో ఉన్నటువంటి సభ్యులు ఆమోదం మేరకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ప్రతిపాదించి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులు, శాసనసభ్యులందరూ కూడా తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర జిల్లా పాడి రైతులు, అలాగే విశాఖ డైరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఏదైతే 1964లో కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్లో స్థాపించినటువంటి విశాఖ డైరీ ఏదైతే ఉందో, ఆ విశాఖ డైరీని 1995లో మ్యాక్స్ యాక్ట్లోకి తీసుకురావడం, తరువాత 2006లో సొసైటీలో ఉన్నటువంటి విశాఖ డైరీని కంపెనీ యాక్ట్లోకి ఏ విధంగా తీసుకొచ్చారు, దేనికోసం తీసుకొచ్చారు, ఎవరు మేలు కోసం తీసుకొచ్చారు, ఆడారి కుటుంబం అన్నది తేటతెల్లం చేయబోతూ ఉంటారు ఖచ్చితంగా. అంతేకాదు కోఆపరేటివ్ సొసైటీ ముసుగులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి పొందినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, ఈ విశాఖ డైరీ ఆడారి కుటుంబం, ఆడారి అండ్ కో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సబ్సిడీకి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ, అలాగే విలువైనటువంటి భూములు, ప్రభుత్వ భూములవి చినగదిలి ఇప్పటికే చెప్పాం, సర్వే నంబర్ 13, 21, 26లో ఉన్నటువంటి 7 ఎకరాల 90 సెంటు ప్రభుత్వ భూమి విశాఖ డైరీ యాజమాన్యం ఆడారి అండ్ కో కబ్జా చేసిందని చెప్పి దీని మీద ఆర్డీఓ గారు విచారణ చేపట్టి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అంతేకాదు అక్కిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి విశాఖ డైరీ ఏదైతే ఉందో అక్కడ 3 ఎకరాల 1 సెంటు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు, సర్వే నంబర్ 75/3 అని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేశాం. అది కూడా గాజువాక ఎంఆర్ఓ గారు
ప్రభుత్వ భూమి కింద నిర్ధారించి నివేదిక కూడా సమర్పించారు. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి 100 కోట్ల రూపాయలు దారాదత్తం చేసి విశాఖ డైరీ నిధుల్ని దారి మళ్లించి గిఫ్ట్లుగా ఇవ్వడం వల్లే ఇవాళ విశాఖ డైరీ నష్టాల్లోకి వచ్చిందన్నది ఇవాళ తేటతలం అయింది. సిద్ధం సభలకు కావచ్చు, వైసీపీ పార్టీ ప్లేనరీ సభలకు కావచ్చు, విశాఖ డైరీ నిధుల్ని దుర్వినియోగం చేశారన్నది ఆడారి ఆనంద్ కుమార్ ఇవాళ తేటతలం అయింది. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికల్లో ఆడారి ఆనంద్ తన రాజకీయం కోసం 100 కోట్ల రూపాయలు విశాఖ డైరీ నిధుల్ని మళ్లించడం వల్లే ఇవాళ విశాఖ డైరీ నష్టాల బాటలో పట్టింది. విశాఖ డైరీ అప్పుల కోసం ఇవాళ తిరుగుతూ ఉంది. విశాఖ డైరీలో ఉన్నటువంటి ఎండీకి ఎస్వి రమణ్కి ఈ భారతదేశంలో రాష్ట్రపతి గారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ లేనటువంటి జీతం ఆయనకు ఉన్నదంటే 10,80,000 రూపాయలు. దీన్ని బట్టి విశాఖ డైరీని ఏ విధంగా దోచుకున్నారో ఆడారి అండ్కో, ఆడారి అన్నాయాలు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఆఖరికి సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సౌర విద్యుత్తుకు చెందిన తయారీదారులు, వ్యాపారులు, సరఫరాదారులు, పరిశ్రమ సంబంధిత నిపుణులతో రీనెక్స్ట్ పేరుతో సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2024 నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు హేమకుమార్ తెలిపారు. గురువారం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో ఎక్స్పో నిర్వహించే సమావేశ స్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు నాగరాజు, కోశాధికారి జయబాబు, సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావులతో కలిసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్య ఘర్ పథకంపై సామాన్యులకు అవగాహన కల్పించడం, గ్రీన్ ఎనర్జీ ఉపయోగాలు వివరించడం ఎక్స్పో ప్రధాన లక్ష్యంగా తెలిపారు. మద్దిలపాలెం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఈ నెల 22, 23, 24న ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్, నెట్ క్యాప్ సహకారంతో నిర్వహించే ఎక్స్పోలో దేశవ్యాప్తంగా ప్రముఖ సోలార్ ప్యానెల్ తయారీదారులు, సరఫరాదారులు సుమారు 40 మంది స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 22, 23, 24 తారీఖుల్లో ఈ ఎక్స్పో అనేది జరుగుతుంది. ఈ ఎక్స్పోలో ముఖ్యంగా ప్యానల్ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఇన్వర్టర్ తాలూకా మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఈపీసీ కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క స్టాల్స్లో ఉంచడం జరుగుతుంది. దీన్ని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రజల్లో ఈజీగా చొరవాలని. పర్ డే వచ్చేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 5,000 నుంచి 10,000 నార్మల్ పీపుల్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇదే విధంగా ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆదివారం ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఆదివారం వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్తో కూడా వాళ్ళందరూ కూడా రావటం జరుగుతుంది. రెన్యూబుల్ ఎనర్జీలో ఏ విధంగా చేయడం జరుగుతుంది అనేది, అదేవిధంగా సిఐ మెంబర్సు మరియు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది సోలార్ పెట్టుకోవటం వలన అని చెప్పేసి కూడా జరుగుతుంది. దీంట్లోని మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అదర్ బ్యాంక్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎక్స్పోలో వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈజీగా అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఈ యొక్క పిఎం సూర్యగర్ స్కీమ్ని మనం ప్రమోట్ చేయడం కోసం ఈ ఎక్స్పో చేయడం జరుగుతుంది. మనకి 3 కిలోవాట్ వరకు 78,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అది గవర్నమెంట్ ఏ విధంగా మనకి సబ్సిడీ ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్లో ఏ విధంగా వెళ్తుంది, దానివల్ల ఒక ఉద్దేశం ఏంటి, ఇప్పుడు అంటే అందరికీ ఏ విధంగా చేరువ అవడానికి మరియు యాక్చువల్గా బ్యాంక్స్ కూడా దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు, కానీ వాళ్ళకి ఎక్కడ కొనాలి, ఏ ప్రోడక్ట్ కొనాలి, ఏ విధంగా వాళ్ళకి చేరువ అవుతుంది అనేది కూడా తెలియాలి. ఆ ఈవెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ టు ఎవ్రీ హౌస్, అడాప్టబిలిటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. యాజ్ పార్ట్ ఆఫ్ పిఎం సూర్యగర్ with the support of electrical department and the support of netcap, we have organized this event, and this event will be every year event. Next year kuda ide taluka event repeat cheddam anukuntunnamo, so that we want to make our state to be the number 1 in the entire country in the adaptability of solar energy anadi ma taluka association taluka mukhya uddesham sir. This is the whole agenda of doing this event. అంటే ఈ రూప్ టాప్ 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్కి అంటే మన జనరల్ పబ్లిక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇంతకుముందు మనకి బ్యాంక్ లోన్ దొరికేది కాదు. ఇప్పుడు బ్యాంక్ లోను ఒక ఆధారు, ఒక ఫోటో, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటేనే మీకు ఇమీడియట్గా బ్యాంక్ లోన్ దొరుకుతుంది. బ్యాంక్ లోన్ దొరకడం కాక సబ్సిడీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఒక 78,000 వస్తుంది. ఇటువంటి అవకాశం మన మోడీ గారు పెట్టారు. ఆ అవకాశాన్ని
ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఈ ఎక్స్పో కండక్ట్ చేశాం. ఇంతవరకు ఏ విధంగా పిఎం సూర్య గారిని ప్రజల్లోకి వెళ్ళడానికి ఎవరూ చేయలేదు. మేము ఏం చేసామంటే ఒక ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ నుంచి మన మోడీ గారు పెట్టే ఈ అద్భుత అవకాశాన్ని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఎక్స్పోని కండక్ట్ చేశాం. ఈ ఎక్స్పోలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ ఎక్స్పోకి వచ్చినప్పుడు బ్యాంకర్స్ ఉంటారు, ఏపీపీడిఎస్లు ఉంటుంది, సప్లయర్స్ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ప్యానల్స్ కానీ వాళ్ళకి కావాల్సినవి వెంటనే ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకొని బ్యాంకుల ద్వారా రుణం పొందడం, ఈపీడిఎస్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇమీడియట్గా వాళ్ళకి ప్రాసెస్ దొరుకుతుంది, సబ్సిడీ దొరుకుతుంది. ఎవ్రీ మంత్ వాళ్ళు 1000 నుంచి 3000 రూపాయలు బిల్ కట్టకుండా ఈజీగా ఎంజాయ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డు అల్లీపురం మహావిశాఖ నగరపాలక సంస్థ మహాత్మా గాంధీ మార్కెట్ వద్ద విశాఖపట్నం సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుపల్లి నల్లయ్య ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి హాజరై తొలుతగా పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలవాలని, ప్రతి బజార్లో కూడా చేపల మార్కెట్ ఏర్పాటు చేసుకునేందుకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు, ఏపీ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నెయ్యిల నాగభూషణ్ రావు, జిల్లా అధ్యక్షుడు కె పోతయ్య తదితరులు పాల్గొన్నారు. మత్స్యకార భరోసా అనేది ఎంతవరకు ఇవ్వలేదు. ఇప్పటివరకు మత్స్యకారుల నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ కూడా మత్స్యకారులకి కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా చాలా ఇబ్బందులు పడుతుంది. అలాగే మత్స్యకార మార్కెట్లలో కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా చాలా మార్కెట్లో ఇబ్బంది వచ్చే పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. అలాగే మత్స్యకారుల నుంచి ఇంత ఆదాయం వచ్చినప్పటికీ ప్రాణాలు తెగించి ప్రజలకి ఆ పౌష్యమైన ఆహారం కలిగిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలకి చాలా ఆదాయం వస్తుంది మత్స్యకారులతో. అయినప్పుడు కూడా మత్స్యకారులని బలాన్ని విడదీసే విధంగా ఏదైతే మత్స్యకారు 14 ఉపకులాలు ఉన్నాయో 14 ఉపకులాల్లో కూడా 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మత్స్యకారుల బలాన్ని తీసి రాజకీయ నాయకులని మత్స్యకారుల బలహీనతలు చేశారు. ఏదైనా పోరాటం చేసి ఇంతకుముందు పోరాటాలు చేసి చాలా సాధించుకునేవి కూడా అవి లేకుండా చేశారు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి 14 కులాలకు కూడా 14 మత్స్యకార కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, 14 కార్పొరేషన్లు కూడా డైరెక్ట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ప్రభుత్వాలకి ఇది మత్స్యరంగం విడిగా లేదు, వ్యవసాయ రంగంలోనూ అంతర్భాగంగా ఉండడంతో ప్రభుత్వాలకు వ్యవసాయ రంగం చాలా బాగుంది, ఆదాయం బాగా పెరుగుతుందని చెప్పని ప్రకటనలు చేస్తున్నారు అటు చట్టసభల్లోని పత్రికల్లో కూడా. కానీ వాస్తవానికి ఈరోజు పరిస్థితి అయితే అలా లేదు. వ్యవసాయ రంగం బాగా దెబ్బతినిపోయింది, మత్స్యరంగం నుంచే ఎక్కువ ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఇంత ఆదాయాన్ని సంపాదించి పెడుతున్నటువంటి ఈ రంగం అభివృద్ధికి సరైనటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ రంగాన్ని కూడా ఈరోజు మొత్తం కార్పొరేట్లకి అప్పజెప్పేటటువంటి పద్ధతుల్లో, అంతర్జాతీయ కార్పొరేట్లకు అప్పజెప్పే పద్ధతుల్లో బ్లూ ఎకానమీ పేరుతోనే ఒక కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. అలాగే రాష్ట్రాలు కూడా ఏదైతే వీళ్ళకి వేటకి విరామం ప్రకటిస్తారో ఆ సమయంలోనే వాళ్ళకి ఈ భరోసా, మత్స్యకార భరోసా ఏదైతే ఇస్తా ఉన్నారో దాన్ని 20,000కి పెంచుతామని చెప్పని ఈ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అసలు ఈ సంవత్సరంలోని రావాల్సినటువంటి భరోసా డబ్బులు ఇప్పుడు దాకా ఇలా మామూలు పాత లెక్కలో చూసుకున్న 10,000 రూపాయలు కూడా ఈరోజు దాకా ఇలా. సీజన్ అయిపోయి మళ్ళీ వీళ్ళు వేటకి వెళ్ళినా కూడా ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వలేదు. ఒక్క వేటకి వెళ్ళేటటువంటి వాళ్ళకే కాదు, వేటకి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంపదని మార్కెటింగ్ చేసేటటువంటి మార్కెట్లలోని కష్టించి పనిచేసేటటువంటి మత్స్యకార మహిళలకు కానివ్వండి, లేకపోతే గంపల మీద వీధి తిరిగి అమ్మేటటువంటి వాళ్ళకు కూడా కొంత ఆ భరోసాలను కొంత డబ్బులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అందుకనే ఖచ్చితంగా ఆ వైపు ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ నుంచి చిరు వర్తకులకు వ్యాపార రక్షణ కల్పించాలని తోపుడు బండ్ల సంఘ వ్యాపారులు కళాభారతి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చిరువర్తకులు నిషా మాట్లాడుతూ కార్పొరేటర్ మూర్తి యాదవ్ తోపుడు బండ్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలని ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. తోపుడు బండ్లు ప్రభుత్వానికి ఇస్తున్న 20 రూపాయలు ఆశీలే కాకుండా కార్పొరేటర్ మూర్తి యాదవ్కు పర్సనల్గా 40 రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. అంతేకాకుండా తోపుడు బండ్లని అతని ఆధ్వర్యంలో పెట్టుకుని రెంట్లు వసూలు చేస్తారని తమను బెదిరించారని తెలిపారు. అమ్మా నాన్న తాతల దగ్గర నుంచి 30-40 సంవత్సరాలుగా లైసెన్సులతో వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వానికి ఆశలు కడుతున్నామని, పర్సనల్గా తామెందుకు డబ్బులు ఇవ్వాలని మూర్తి యాదవ్ను నిలదీశామని
దానికి ప్రతీకారంగా మూర్తి కొన్నేళ్లుగా వ్యాపారస్తుల మీదకు రౌడీలను పంపించి తోపుడు బండ్ల దగ్గర గొడవలు చేస్తున్నారన్నారు. తమ దుకాణాలను తొలగించే ప్రయత్నం కూడా చేశారని వారు ఆరోపించారు. కోర్టులో మా మీద 4 సార్లు హైకోర్టులో కేసు వేశారు. అయినా సరే హైకోర్టు తీర్పుకి మేము గౌరవించి మేము వ్యాపారాలు మానేసి ఆ కోర్టు తీర్పు ప్రకారం మేము మారుమూలన మా ఇంటి దగ్గర పార్కింగ్ ఉన్న బళ్ళు తెచ్చి మొత్తం ధ్వంసం చేశారండి. మా బళ్ళుని ధ్వంసం చేయమని హైకోర్టు తీర్పు ఇచ్చిందండి. ఇప్పుడు అక్కడ బళ్ళు తీసేస్తే మేము ఎలా బతకాలి? 150 కుటుంబాలు బతుకుతున్నాయండి. ఇప్పుడు 10 రోజులు బట్టి వ్యాపారం లేదు, చేతులు డబ్బులు లేవు, అద్దెలు కట్టి పిల్లల్ని చదివించుకోవాలి. మేము ఎలా బతకాలి? మేము ఎలా జీవించాలి? మాకు ఆధారం అంటూ ఏమీ లేదు. ఉన్న ఆధారం బండి మొత్తం కూలగొట్టాడు. ఇప్పుడు వ్యాపారం చేసుకొని ఇచ్చినా సరే నాకు చేసుకునే అవకాశం అంటూ కూడా లేదు. నా బతికి వాళ్ళు వీధిపాలు చేస్తాడండి. ఓటేసి గెలిపించినందుకు ఇలాంటి పీతలమూర్తి యాదవ్ కార్పొరేట్ ఎన్నుకున్నందుకు నా బ్రతికి వీధిపాలు చేస్తారు. మాకు ఎప్పుడు ఈ మీడియా ముందుకు రావడం, రోడ్డు మీద ఎప్పుడు తెలియని వాళ్ళు కూడా వీధుల మీద నిప్పించి ఇలా మాట్లాడి దుస్థితి తీసుకొచ్చారండి. అడుగుల దుస్థితి కూడా తీసుకొచ్చారండి. దయచేసి కార్పొరేటర్ మాకు వద్దండి. కార్పొరేట్ వ్యవస్థ కూడా మాకు వద్దు. ఇలాంటి కార్పొరేటర్ని సస్పెండ్ చేయండి సార్. మేము బతిమలాడుతున్నామండి. 22వ వార్డు పరిధిలో ఉన్న తోపుడుబల కార్మికుల్ని సోమవారం సంత వేస్తున్న కార్మికుల్ని హైకోర్టు ఆర్డర్ మీద పీతలమూర్తి యాదవ్ గారు తొలగించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఎక్కడ వాళ్ళు అక్కడే వ్యాపారం చేసుకోవాలని 2014 చట్టం ప్రకారంగా ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ సోమవారం సంత అనేది ఆచరణగా ఒక 7 రోజులకు ఒక రోజు జరుగుతుంది. అంటే ఒక చిన్న పనులు చేసుకొని ఒక తాపీ మేస్త్రి కాండి చిన్న వాళ్ళందరూ కూడా వారం నాడు బట్టుబడి తీసుకొని ఒకే రోజు సామాన్లు కొనుక్కుంటారు. సంత అనేది ట్రాఫిక్గా ఉంటుంది. చిన్న ఐటమ్ కానివ్వండి పెద్ద ఐటమ్ వరకు దొరుకుతుంది. అదే వాల్మార్ట్స్ కంపెనీకి వెళ్ళి కొనాలంటే ఒక కార్మికుడు 500 రూపాయలు 400 రూపాయలు అందుకునేవాడు. ఏ రోజు నేను కొనగలవండి? ఈరోజు పీతలమూర్తి యాదవ్ పెద్ద డబ్బున్న కార్పొరేట్ సంస్థలైన పెద్ద అపార్ట్మెంట్లు కార్లు వెళ్ళలేదని, అంబులెన్స్ వెళ్ళలేదని ఈ సంతని ఇలాగా అక్కడున్న తోపుడుబళ్ళ కార్మికుల్ని 24 గంటలు వ్యాపారం చేసుకున్న కార్మికుల్ని తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది సిఐటి ఖండిస్తూ ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి, వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈరోజు సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే కానీ అట్లా నగరం మీద మొత్తం మీద ఉన్న 98 వార్డుల్ని సేకరించి జీవీఎంసీ ముట్టడి చేస్తాను. అవసరమైతే పీతలమూర్తి యాదవ్ పార్టీ నుండి సస్పెండ్ చేసే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సిఐటిగా మనం చేస్తూ ఉన్నాం. కామ్రేడ్ ఇతను ఏం చేశారంటే ఫస్ట్ మాకు ఎక్స్ట్రా అమౌంట్ అడిగారు సార్. దానికి మేము ఇవ్వనందువల్ల కక్ష కట్టి మీరు వ్యాపారాలు ఎలా చేస్తామో చూస్తానని సంవత్సరంన్నర నుంచి ఇబ్బందుల మీద ఇబ్బందులు పెడుతున్నారు సార్. అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద హోటళ్ళతో వీళ్ళందరితో కూడబెట్టుకొని వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి లొంగి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి చాలా హింసిస్తున్నారు. కోర్టుకి 4 సార్లు హైకోర్టులో వేశారు సార్ పిటిషను. అది వినపేసరికి జీవీఎంసీ కమిషనర్ మీద పోలీస్ కమిషనర్ మీద నేమ్స్తో సహా మెన్షన్ చేసి కేసు వేశారు సార్. తీసి మాకు వ్యాపారాలు కానీ ఏది చేసుకునేవట్లేదు. ఉదయం 3 గంటలకి వచ్చి మేము ఇంటి దగ్గర పార్కింగ్ చేసుకున్న బళ్ళుని ధ్వంసం చేసి బండిని ధ్వంసం చేయాలని హైకోర్టు చెప్పిందా సార్? బండిని ధ్వంసం చేసి దానిలో ఉన్న సామాన్లు ఇదంతా మొత్తం పలానా బండే ధ్వంసం చేయాలని చెప్పి మరీ కక్ష కట్టి మేము అతను గెలిచిన దానిలోన ముఖ్య పాత్ర ఉన్నాం సార్. ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి చేసి అతను ప్రజలకు మంచి చేస్తారని ఇదంతా తిరిగి ఓట్లు వేస్తే ఈరోజు అతను మాకు చెప్ప కూడా లాగించుకుంటాడు సార్. అలాంటి కార్పొరేటర్ జనసేన పీతలమూర్తి యాదవ్ వెంటనే సస్పెండ్ అవ్వాలి. మాకు న్యాయం జరగాలి. ఉన్న ప్లేస్లోనే మళ్ళీ మాకు వ్యాపారాలు పెట్టించాలి. మాకు ఇంకా డిమాండ్స్ కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏమీ వద్దు సార్. మేము ఉన్న చోట కాలు మీద బతుక్కుంటాం. మేము ఎవరిని మోసం చేయలేదు, ఎవరు కడుపు కొట్టలేదు, ఏమీ లేదు. మా కష్టం మాది. మేము ఆ రోజు సంపాదించుకున్న 500తోనే హ్యాపీగా బతుకుతాం సార్. గత 3 రోజులుగా జగదాంబ సెయింట్ ఆంథోనీ పాఠశాలలో జరుగుతున్న బాలోత్సవం ముగింపు వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ డీఈఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ చిన్నారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సహకరిస్తాయని తెలిపారు. అలాగే పలువురు చిన్నారులు మాట్లాడుతూ నిత్యం పరీక్షలు చదువులతో గజిబిజిగా ఉండే తమకు బాలోత్సవంతో ఆట విడుపు లభించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఏటా బాలోత్సవాన్ని ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు, నాటకాలు పలువురిని ఆకర్షించాయి. అలాగే ఇప్పుడు
మంచి కార్యక్రమాన్ని చూసే భాగ్యం, మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మా డిఓ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి నిర్వాహకులందరూ కూడాను చక్కగా ఇంత ఆహ్లాదకరంగా మరి ఇంతమంది వస్తున్నప్పుడే చూసాం. చాలా వేషధారణలతో కనిపించినటువంటి ఈ పిల్లలు ఆ ఉత్సాహం అమోహం చక్కగా నిర్వహించి మరి వాళ్ళందరికీ కూడా దాదాపు 8,000 మంది బాలబాలికలకి అందరికి కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం, మరి ఇంత ఘనమైనటువంటి ప్రోగ్రాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఇది మన విశాఖపట్నానికే వన్నె తెచ్చేటటువంటి ప్రోగ్రాం. ఎందుకంటే బాలల్లో ఉన్నటువంటి నైపుణ్యాలని, కళల్ని, వాళ్ళ యొక్క విద్యాపరమైనటువంటివి, సాంస్కృతిక పరమైనటువంటివి అన్ని కళలు కూడాను వెలికి తీసేటటువంటి ఒక మంచి కార్యక్రమం. మరి 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజులు జరిగినటువంటి ప్రోగ్రాంలో మరి ఎంతోమంది బాలబాలికలు పార్టిసిపేట్ చేసి చక్కనైనటువంటి వాళ్ళ కళల్ని ప్రదర్శించినందుకు బాలలకు అందరికీ కూడాను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బాల్యంలో పిల్లలకు కావలసిన ఆట పాట, వాళ్ళ ప్రకృతితో చాలా ఇష్టం, పిల్లలకి జంతువులు అంటే ఇష్టం, బొమ్మలు వేయడం ఇష్టం, ఆటలు ఆడడం ఇష్టం, కథలు వినడం ఇష్టం, కథలు చెప్పడం ఇష్టం. కాబట్టి ఇన్ని రకాలుగా ఉన్న వాటిని ఈరోజు అటు పాఠశాల కానీ ఇటు తల్లిదండ్రులు కానీ కుటుంబంలో కథలు చెప్పే పెద్దవాళ్ళు లేరు. అలాగే ఇంటి దగ్గర కథ చెప్తే ఇప్పుడు పిల్లలు వింటారో లేదో కూడా తెలియదు. ఇటువంటి ఈ నేపథ్యంలో మన విశాఖ బాలోత్సవం పిల్లల కోసం, పిల్లలలో ఒక సామాజిక స్పృహని కలిగించాలని, బాల్యంలో వాళ్ళు ఏదైతే మిస్ అవుతున్నారో ఆ బాల్యాన్ని తిరిగి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో మనం ఈ బాలోత్సవాన్ని ప్రారంభించాం. నేను సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్నతోడ పెరుగు ప్రభావము, ప్రశ్న లేక జగతి ప్రశ్నార్థకంబున నవై బాల మాట నాళ్ళ మాట. థ్యాంక్ యూ. మేము చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేసాము. చాలా మంచి ఫండ్స్ కూడా ఇచ్చారు. పిల్లలకి ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. చాలా థ్యాంక్ యూ. ఈ ఫెస్టివల్ కండక్ట్ చేయడం వల్ల మా టాలెంట్ ఏంటనేది బయటపడుతుంది. సో చాలా థ్యాంక్ యూ. నేను గ్రూప్ డాన్స్ చేశాను, వెస్ట్రన్ గ్రూప్ డాన్స్. లేదు, ఇది నా ఫస్ట్ టైం. సో చాలా బాగా అనిపించింది. అంటే ఇంకా చాలా కాంపిటీషన్స్ అటెండ్ అవ్వాలని అనిపించింది ఇలాంటి. థ్యాంక్ యూ. బాలోత్సవం అయితే చాలా బాగా జరిగింది. 3 days కూడా వాలంటీర్స్ కూడా అందరూ చాలా మంచిగా చూసుకున్నారు. నెక్స్ట్ ఇలాంటివి ఇంకా వేరే ప్లేసెస్లో కూడా కండక్ట్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అసలు బాలోత్సవం అంటే చిన్నపిల్లలందరికీ ఇది ఒక ఛాన్స్ అనమాట, ఈ బాలోత్సవం అనేది. సో ఇలాంటి మంచి చక్కటి అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లల్ని ప్రోత్సహించినట్టు ఉంది. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పేరెంట్స్, పిల్లలు అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ లాగా, ఒక మంచి బూస్టప్ లాగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహిస్తుంటే పిల్లలు కూడా అందరూ ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళలో ఉన్న టాలెంట్ ఒక రావచ్చు. గ్యాంగ్ రేప్ కు గురైన లా విద్యార్థినికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి డిమాండ్ చేశారు. లా విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐద్వా, డివైఎఫ్ఎస్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాను నిర్వహించి రోడ్డుపై మానవహారం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ గంజాయి, మద్యం, మత్తు పదార్థాలను నిషేధిస్తేనే యువతులకు, మహిళలకు రక్షణ లభిస్తుందని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలి. Justice!
సమాజంలో న్యాయం జరగట్లేదంటే ఈ దేశంలో ఇంకెవరికి న్యాయం జరుగుతుంది? గవర్నమెంట్ దేన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ప్రతి దాన్ని సీరియస్గా తీసుకుంటే ప్రతి ఒక్కరు భయపడతారు. కాలేజ్ ఉండే చోటే వైన్ షాపులు, డ్రగ్స్ అన్నీ జరిగితే ఒక అమ్మాయికి సేఫ్టీ ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి రోడ్డు మీద నడాలంటేనే భయపడుతుంది. ఎటుపక్క నుంచి ఎవరు దాడి చేస్తారో ఎవరు గ్రహించలేకపోతున్నారు. అబ్బాయిలకు కూడా పేరెంట్స్ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలని నేర్పించాలి. అమ్మాయిని ఎలా గౌరవించాలో నేర్పించాలి. ఒక తప్పు జరిగిందంటే ఇరువైపులా తప్పు ఉంటుంది. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉండాలో నేర్పించాలి. ఫోన్లు ఇస్తున్నారు అంటే అమ్మాయిలు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడుకోవాలో తెలియట్లేదు. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డుగా నమ్మేస్తున్నారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ఈ దేశంలో రోజుకి ఎన్ని రేప్ కేసులు నమోదవుతున్నాయి ఎవరు గ్రహించలేకపోతున్నారు. కొంతమంది మాత్రమే ధైర్యం చేసి కేసు నమోదు చేస్తున్నారు. వాటికి కూడా యాక్షన్ తీసుకోలేకపోతే మిగతా వాళ్ళు ఎలా ధైర్యం చేస్తారు? మేము ఈ కేసుని గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకరి మీద గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇంకొకరు కూడా భయపడతారు. ఈ కేసు మీద ఎంత కఠినంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా అంత భయపడతారు. అన్ని మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కూడా కలిసి ఈ విశాఖపట్నంలో జరిగినటువంటి ఘోరాతి ఘోరం, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, ఒక ప్రేమికుడు నమ్మించి బ్లాక్మెయిల్ చేసి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో గ్యాంగ్ రేప్ చేయించడం అనేటటువంటి అత్యంత దుర్మార్గమైన విషయం. వాస్తవంగా ఇలాంటి కేసులు తక్షణం డే టు డే విచారణ జరిగి శిక్షించాల్సినటువంటి కేసులు. ఈ రాష్ట్రంలో గత 5 నెలల నుంచి ఒక దారుణమైన మారణకాండ, అంతకుముందు కూడా దాని కొనసాగింపు మరింత ఉధృతంగా సాగుతూ ఉంది. ఒట్టి మాటలు తప్ప పాలకుల నుంచి గట్టి చర్యలు రావటం లేదనేది ఒక దురదృష్టకరమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు? నిన్న ఇటుక పేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. ఈ ఇటుక పేర్చాలంటే ఈ ఇటుకలో ఆడవాళ్ళ రక్షణ కూడా ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఆడవాళ్ళకి రక్షణ లేకుండా, ఆడవాళ్ళు బయటకు లేకుండా, ఆడవాళ్ళ శ్రమ లేకుండా ఈరోజు పరిశ్రమలు నడుస్తాయా? ఈరోజు పని నడుస్తుందా? ఆడవాళ్ళకి రక్షణ లేకపోతే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందా లేదా తేల్చమని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏమిటి? రాజకీయ ప్రయోజనాల కోసం ఆడవాళ్ళ శీలాన్ని బజార్లో వేలంగా పెట్టారా లేదా? ఈరోజు టీవీ డిబేట్స్లో, ఈరోజు పోర్న సైట్స్లో, ఈరోజు సినిమాల్లో లైంగిక అవయవాలు అనేటటువంటివి వాటిని వికృతంగా చూపించి మగపిల్లలు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి మగవాళ్ళ బుర్రల్ని చెడగొట్టి, టీనేజ్లో ఉన్న పిల్లల్ని చెడగొట్టి ఒక పర్వర్టెడ్ సంస్కృతిని తీసుకొస్తున్నారు. దీన్ని అరికట్టడానికి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని మేము అడుగుతున్నాం. నిపుణులతో కమిటీని వేయండి. మీరు వర్మ కమిషన్ చెప్పినటువంటి పద్ధతుల్లో 3 నెలల్లో ఏ కేసైనా విచారణ పూర్తి చేసి శిక్ష వేయాలని కోరుతున్నాం. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి ఆలంబనగా నిలబడేటటువంటి సపోర్టివ్ సిస్టము, నష్టపరిహారం ప్రకటించడం మాత్రమే కాదు, వాళ్ళు ట్రామాకి గురైనప్పుడు వాళ్ళకు అండగా ఉండేటటువంటి పద్ధతిని కూడా క్రియేట్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా పాడి రైతుల సంక్షేమం కోసం సంఘ కమిటీల ఏర్పాటు హర్షణీయం. జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ వెల్లడి. మత్స్యకారులను ఆదుకోవాల్సిన బాధ్యత, అండగా ఉండాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్. లా విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన పలు మహిళా సంఘాలు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ప్రధాన కార్యదర్శి రమాదేవి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.